కాక్రోచ్ జనతా పార్టీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేసినటువంటి కాక్రోచ్ వ్యాఖ్యల తర్వాత నిరుద్యోగ యువత మీద ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వేదిక పుట్టుకొచ్చిన తర్వాత ఏ స్థాయిలో దానికి మద్దతు దక్కుతుందో మనం చూస్తూ ఉన్నాం. చివరికి ప్రభుత్వాలు భయపడిపోతూ ఉన్నారు. ఈ ఈ అకౌంట్లను క్లోజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ అయితే వీళ్ళను దేశద్రోహులు అంటూ ఉన్నారు. ఎవరైనా ఫస్ట్ వాళ్ళు వేసే ఇమేజ్ వీడు దేశద్రోహి, వాడు దేశ వ్యతిరేకి, ఇటువంటి ఇమేజ్ ఫస్ట్ వేసేస్తారు ముద్ర. దాంట్లో మీడియా కూడా వాళ్ళ వంతు పాత్ర బాగానే పోషిస్తుంది. ఈ క్రమంలో దీంట్లో పార్టిసిపేట్ అవుతున్న వాళ్ళని, దీన్ని లీడ్ చేస్తున్న వాళ్ళని ఎలాగైనా సరే దేశద్రోహులుగా ముద్రేయాలి, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. వరుసపెట్టి న్యాయవాదులు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇది టార్గెట్ చేస్తూ ఉన్నారని, కాక్రోచ్ జనతా పార్టీ అనే మూమెంటు న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తూ ఉన్నారు అని. ఏదో న్యాయ వ్యవస్థను టార్గెట్ చేయడం ఏంది అర్థం కాదు. న్యాయ వ్యవస్థను టార్గెట్ చేయడం ఏంది? న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారు. దేశ వ్యతిరేక చర్యలు, ఇందులో దీన్ని లీడ్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి రాజా చౌదరి అనే ఒక న్యాయవాది కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరికొందరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లన్నీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మళ్ళీ సూర్యకాంత్ గారి ముందుకే వెళ్ళాయి. ఆయన వీటిని పరిశీలించి సరే ఖచ్చితంగా వీటి మీద అయితే చూద్దాం, చర్యలను పరిశీలిద్దాం, అయితే ఇది ఇప్పటికిప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన పిటిషన్ అయితే కాదులేండి, మీరు ఎక్కువగా ఏమీ ఎమోషన్ ఫీల్ అవ్వకండి, అంత అవసరం లేదు, మీరు ఇప్పటికిప్పుడు విచారణ చేయండి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడండి, దేశ వ్యతిరేక చర్యలను ప్రొటెక్ట్ చేయండి, దేశ వ్యతిరేక చర్యలు కంట్రోల్ చేయండి అని ఎక్కువ ఎమోషన్ అవ్వకండి, దీని మీద చర్యలు తీసుకుందాంలేండి, బట్ నిదానంగా దీన్ని విచారణ చేసుకుందాం, అత్యవసరమైతే ఏమీ కాదులేండి అని చెప్పి తదుపరి విచారణ ఎప్పుడు అని చెప్పలేదు. కానీ మొత్తం మీద పిటిషన్లు వేసి ఏమో కాక్రోచ్ జనతా పార్టీ వల్ల న్యాయ వ్యవస్థకు, దేశానికి తీవ్ర అన్యాయం జరిగిపోతుంది అని ఆక్రోశించిన న్యాయవాది ముసుగులో ఉన్న వాళ్ళు, మరి దేశంలో 40% మంది న్యాయవాదులు ఫేక్ డిగ్రీలు అంట. మరి ఆ పిటిషన్లు వేసిన వాళ్ళు కానీ ఒకసారి చెక్ చేయాలని చెప్పి నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం కొంపలు మునిగిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఏం తప్పు ఉంది? పారదర్శకత, అకౌంటబిలిటీ ఫీల్ అవ్వండి అని చెప్పడంలో తప్పు ఉందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు 20 ఏళ్ళు అనర్హులుగా ప్రకటించండి అని చెప్పి అడుగుతున్నారు. తప్పేముంది? పేపర్లు లీక్ అయిన వాళ్ళు రాజీనామా చేయండి, ఏంది ఇది అని, అందులో అయితే తప్పేముంది? అవినీతిని అరికట్టమని అడగడంలో తప్పేముంది? ప్రజల జీవన ప్రమాణాలు పెంచమని చెప్పి అడగడంలో తప్పేముంది? సిస్టమ్ లాగా పనిచేయాలని చెప్పి డిమాండ్ చేయడంలో తప్పేముంది? పాలకుల వైఫల్యాలను లేవనెత్తితే తప్పేముంది? ఎవడికి ఎందుకు మండిపోతుంది మరి కామెడీ కాకుంటే?